విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ పేపర్లో వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. అదే నేను ఇదే నేను, అది నేనే ఇది నేనేనట. పెన్షన్ స్కీమ్పై చంద్రబాబు ద్వంద్వ వైఖరి. ఉద్యోగుల మేలు కోసం వైఎస్ జగన్ సర్కార్ మెరుగైన జీపీఎస్ తెస్తే వ్యతిరేకం. ఇప్పుడు తాను భాగస్వామిగా ఉన్న కేంద్రం అలాంటి పెన్షన్ స్కీమ్స్ తెస్తే నోరు మీద పని బాబు. అది నేనే ఇది నేనే. ఇది చంద్రబాబు నాయుడు గారికి పెట్టింది పేరు, దీంట్లో కొత్త ఏమి కాదు. యూటర్న్ తీసుకోవడంలో కానీ, అంటే సందర్భానుసారంగా ఉండటం కానీ ఆయనకు అలవాటు. ఎందుకంటే 2014లో ఎన్డీఏ కూటమిలో ఉండు, 2018లో బయటకు వచ్చిండు, అయాల తిట్టిండు మోడీని, అమిత్ షాని. అయాల అది నేనే అనడం. మళ్ళీ 2024లో వాళ్ళకంటే మించిన వాడు లేడు, అసలు ఈ భూప్రపంచంలో మోడీకి మించిన వ్యక్తి లేడు అని చెప్పి పొగిడిండు. మళ్ళీ ఇది నేనే అనడం. అంటే అది నేనే ఇది నేనే. ఆయన ఒక పెన్షన్ స్కీమ్లోనే కాదు, రాజకీయ నిర్ణయాలలో పార్టీలతో పొత్తులు పెట్టుకునే దాంట్లో దేంట్లోనైనా అది నేనే ఇది నేనే. అందుకే యూటర్న్ల చంద్రబాబు నాయుడు అని పేరు వచ్చింది. యూటర్న్ తీసుకోవడంలో ఎక్కడ ఆయనకి సంశయం కానీ, ఎక్కడ ఇక అసలు వెనక ముందు ఆలోచించడం. ఇదే జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సిపిఎస్ వ్యవస్థను రద్దు చేస్తూ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తెచ్చిండు జీపీఎస్ని. తెస్తే చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెట్టిండు. ఇది ఉద్యోగులకు నష్టం వస్తుంది, నేను వస్తే ఓపీఎస్ తీసుకొస్తా అన్నాడు. ఇలా మీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ కూటమి యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, ఆ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అన్నా ఈ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అన్నా సేమ్ రెండు ఒకటే. ఇవాళ ఎందుకు వ్యతిరేకించట్లే? ఇలా వ్యతిరేకించేది నువ్వే, ఇవాళ మళ్ళీ మద్దతు ఇచ్చేది నువ్వే, మౌనం వ్రతం పాటించేది నువ్వే. మీ పొలిటికల్ పార్టీగా, మీరు ఒక పొలిటికల్ పార్టీగా, ఒక ముఖ్యమంత్రిగా మీ స్టాండ్ ఎందుకు చెప్పాలి కదా యూపీఎస్ పైన? చెప్పరు. అంటే ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తారు. అంటే వేరే వాళ్ళు చేస్తే, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు మోడీ చేసినా చంద్రబాబు నాయుడు చేసినా ఒప్పు అనే పద్ధతిలో అది నేనే ఇది నేనే. పెన్షన్ స్కీమ్పై చంద్రబాబు ద్వంద్వ వైఖరి. ఆ ద్వంద్వ వైఖరులలో ఇంకా ఆయన మించినోడు లేడు అనేది ఇప్పటికే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ద్వంద్వ వైఖరి తప్పనిసరిగా ఉంటుంది. ఎన్డీఏ పైన బీజేపీ పైన ఏ స్థాయిలో విరుచుకుపడ్డాడో 2018లో, మళ్ళీ అదే 2024 వచ్చినప్పటికి ఎన్డీఏ పైన బీజేపీ పైన ఏ స్థాయిలో ప్రశంసలు కురిపించుడు, పొగడ్తలు, ప్రశంసలు. ఇక అసలు ఈ భూప్రపంచం మీద వాళ్ళకు మించినోడు లేళ్ళు అని ఎట్లయితే ద్వంద్వ వైఖరి పాటించండో, అలాంటి ద్వంద్వ వైఖరులు లెక్క పెట్టలేనన్నీ ఉన్నాయి. మనం లెక్క కూడా పెట్టలేము. అది స్కీముల పైన కావచ్చు, రాజకీయ నిర్ణయాల పైన కావచ్చు, పొత్తుల పైన కావచ్చు, ఎత్తుల పైన కావచ్చు. ఏది ఏమైనప్పటికీ దానికి మించిన ద్వంద్వ వైఖరి ఆయనకు మించిన వాళ్ళు లేరు. ఉద్యోగుల మేలు కోసం వైఎస్ జగన్ సర్కార్ మెరుగైన జీపీఎస్ తెస్తే వ్యతిరేకం. ఇప్పుడు తాను భాగస్వామిగా ఉన్న కేంద్రం అలాంటి పెన్షన్ స్కీమ్ తెస్తే నోరు మెదపని బాబు. నోరు మెదుపుతుడని కూడా ఉద్యోగులు ఆశించవద్దు. ఆయన మొత్తం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా పైన నోరు మీద పెట్టలే, పోలవరం నిధులపైన నోరు మీద పెట్టలే, అమరావతి పైన నోరు మీద పెట్టలే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పైన నోరు మీద పెట్టలే. మొత్తానికి సైలెంట్ అయిపోయిండు. ఇవాళ ఒక కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన మద్దతుదారుగా ఉండడానుకోవట్లే. ఆయన కేంద్ర ప్రభుత్వం కింద ఒక సబార్డినేట్గా పనిచేస్తుండా అనే పద్ధతిలో ఉంది ఆయన వ్యవహార శైలి. నోరు మెదిపే అవకాశం లేదు. ఆయనకున్న బాధలు ఆయనకున్నాయి. బీజేపీతోని కేంద్ర ప్రభుత్వంతో ఉన్న ఇబ్బందులు ఆయనకి తెలుసు కాబట్టి నోరు మెదపట్లేదని ప్రజలు చర్చిస్తుంది. ఆయన ఇబ్బందుల గురించి, ఆయన వ్యక్తిగత స్వలాభాల గురించి ఇవాళ రాష్ట్రం యొక్క ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టిండు. ఆల్రెడీ పోలవరాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చింది. అమరావతిని అయితే ఇక ప్రపంచ బ్యాంకు తాకట్టు పెట్టి 15,000 కోట్లు అప్పు కొప్పుకున్నాడు. ఇది పరిస్థితి. కేంద్రంలో 2 టీడీపీ మంత్రులను వ్యతిరేకించిన వైనం సిపిఎస్ జీపీఎస్ సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ మేనిఫెస్టోలో హామీ. సీఎంగా పగ్గాలు చేపట్టాక ఆర్థిక శాఖ ద్వారా జీపీఎస్ అమలుకు గెజిట్ జారీ. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అధికారులపై ఆగ్రహం పేరుతో డ్రామా. గెజిట్ నోటిఫికేషన్ నిలిపేయాలని ఆదేశించారంటూ ఎల్లో మీడియాల కథనాలు. ఇప్పటికీ దీన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వని చంద్రబాబు మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి తెచ్చిన జీపీఎస్ని వ్యతిరేకించి ఖండించినోడు పగ్గాలు చేపట్టాక ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ జీపీఎస్ని అమలు గెజిట్ ఇష్యూ చేయండి అని చెప్పిండు. అంటే ఏందన్నట్టు, తెచ్చింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏదో ఒకటి విమర్శించాలి. రాజకీయ పార్టీగా
వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకించాలంటే అది మంచిదని ఆయనకు తెలుసు. కాబట్టి గెజిట్ విడుదల చేయండి అని అధికారులకు ఆదేశిస్తే ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసి నువ్వే వ్యతిరేకిస్తావు మళ్ళీ నువ్వే గెజిట్ తీసుకొస్తావు అని ఆగ్రహం వ్యక్తం చేస్తే అప్పుడు మళ్ళీ దాన్ని హోల్డ్లో పెట్టారు. హోల్డ్లో పెడితే ఏం చెప్పింది ఎల్లో మీడియా, లేదు గెజిట్ని రద్దు చేయమని, మొత్తం నిలుపుదల చేయమని ఆదేశించిండు అన్నాడు. మరి నిలుపుదల చేస్తే ఎక్కడుంది? నిలుపుదల చేసిన మెమో ఎక్కడుంది? సర్క్యులర్ ఎక్కడుంది? ఉట్టిదే ఇదంతా. అంటే ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి కాస్త ఇబ్బంది కలుగుతుంది, ప్రజల్లో కానీ ఉద్యోగుల్లో వ్యతిరేకిస్తున్నారు అనుకున్నప్పుడు ఎమ్మటే ఎల్లో మీడియా ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి లేదు బ్రహ్మాండం బద్దలైంది, ఆయన ఆదేశించి నిలుపుదల చేయమని అంటాడు. ఆడ ఆదేశించరు, అది ఉండదు, పోదు.